ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ వచ్చాము. ఈ రైతు అయితే ఈ 2 బర్రెలను తీసుకున్నాడండి. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము, ఎంత తీసుకున్నాడో, ఎన్ని పాలు ఉన్నాయో వీడియోలో అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత తీసుకున్నా అన్న? 1.20. 1.20. రెండింటి కలిపి ఒకదానికా? 2 కలిపి 1.20 తీసుకున్నారు. ఎన్ని నెలల సూడుతోంది అన్న? 5 నెలల సూడుతోడు ఉంది. 2 5 నెలలే ఉన్నాయి. పాలు ఎంత చెప్తారన్నా? పాలు ఎంత చెప్పారు? మీకు నచ్చి తీసుకున్నారు. సో చూడండి, 2 బర్రెలు అయితే 1.20కి అయితే తీసుకున్నాడు రైతు. 2 5 నెలల సూడుతోటి ఉన్నాయని చెప్పారు. పాలైతే ఏమి అడిగి చెప్పలేదు. సో వాళ్ళకి నచ్చి తీసుకున్నారు. సో నాకైతే ఇది తక్కువనే అనిపిస్తుంది అండి. 1.20 కంటే 60,000 పడింది బర్రెలు. సో దీని పొదుగు కూడా చూడొచ్చు ఎలా ఉందో. సో ఇది పాలు కూడా ఇస్తుంది అనుకుంటా. సూడుతోటి ఉంది, పాలతోటి ఉంది. సో మీరు కూడా కామెంట్ చేయండి ప్రైస్ ఎలా అనిపించిందో. సో ఈరోజు మార్కెట్ అయితే తిరిగి చూద్దాము, ఎలాంటి రేట్లు వచ్చాయో, ఎలాంటి బర్రెలు వచ్చాయో. సో ఇక్కడ ఒక గిర్ర అయితే ఆవుంది, దాని దూడుంది. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము ఎలా ఉందో. ఎంత చెప్తున్నా? 72. ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నా? 8 లీటర్ల పాలు ఉంది. సో చూడండి ఎలా ఉందో, ఈ పొదుగు కూడా చూడండి. సో ఈరోజు అయితే మంచి గిర్రావులు అయితే వచ్చాయి. సో నేను మార్కెట్ అయితే కవర్ చేసి చూపెడతాను. సో వీడియో పూర్తి వరకు చూడండి, మిస్ కాకండి. సో ఇక్కడ అయితే 2 జెర్సీ ఉన్నాయండి. సో అడిగి తెలుసుకుందాం. రైతు తెచ్చాడు. ఎంత చెప్తున్నా? రేట్ ఎంత చెప్తున్నావు? రేటు తెలియదా? ఎన్ని లీటర్ల పాలు చెప్తున్నావు? పాలు 4 లీటర్ల పాలు ఇస్తుంది. సో చూడండి, రేట్ అయితే చెప్పంటున్నారు. 4 లీటర్ల పాలు అయితే చెప్తున్నాడు రైతు. చూడండి ఎలా ఉన్నాయో. వాటి అన్నిటి దూడలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని గిరిరావు ఉన్నాయండి. గిర్రావులు చాలామంది గిర్రావులు కొంటున్నారా? సో రేట్ అయితే తెలుసుకుందాం. ఎంత అన్నా? 9 months ప్రెగ్నెంట్ ఉందా? ఎంత చెప్తున్నావు? 60,000 చెప్తున్నావు. పూట 10 లీటర్ల పాలు ఇచ్చింది. సో చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇదెంత చెప్తున్నా అన్న? ఈనిందా? సో దాని దూడ 3 days అవుతుంది. సో పొద్దు కూడా చూడొచ్చు. పూటకైతే 4 లీటర్లు జున్ను పాలు అవుతున్నాయని చెప్తున్నాడు. ఎంత చెప్తున్నా దీనికి? 50,000 చెప్తున్నారు. వెనక సన్ను? సో చూడండి, దీనికి వెనక సన్న అయితే కొంచెం ప్రాబ్లం ఉంది. దీనికి అందుకోసం 50,000 అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇదంతా అన్న చూడండి పొదుగు. సో పొదుగులు అయితే చెక్ చేయండి. అడ్డర్ క్వాలిటీ బాగుంది. పొదుగులు కూడా చెక్ చేసుకోండి అన్ని సన్లు. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంత తక్కువగా వస్తుందండి రేట్ అయితే. సో ఇది కూడా ఉంది గిర్రు. ఎంత చెప్తున్నాను ఈ గిర్రు? 55 చెప్తాను. సూడుతోడు ఉంది ఏమన్నా? 8 months ఉంది. పాలు ఎంతనా? 7 ఇచ్చిందా? ఎక్కువ పెడతాయి. మనం అరుచుకుంటే మనం ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ కూడా ఆవులు ఉన్నాయండి అన్నిటికీ. సో హెచ్ఎఫ్ ఉన్నాయి, అన్నిటి దూడలు ఉన్నాయి. ఇవన్నీ అయితే 45,000 చెప్పారు ఒక్కొక్కటి. సో వీడియో పూర్తిగా చూడండి, రైట్లు అడుగుతుందాము. ఇందులో ఒకటైతే టాప్ జఫ్రాబాద్ వచ్చిందండి మార్కెట్కి. అది వీడియో కవర్ చేసి చూపెడతాను ఎంత రేటుకి పోయిందో జఫ్రాబాద్ బర్రె. సో స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని ఒక లైక్ చేయండి. బుల్లు 85,000 చెప్తుర్రా? ఎన్ని పళ్ళ మీద ఉంది? 2 పళ్ళ మీద ఉంది. 2 పళ్ళ మీద ఉంది. 85,000. సో చూడండి బాగుంది, చిన్న సైజు. 2 పళ్ళ మీద అంటే లేతదే అండి. ఈ జఫ్రాబాద్ అయితే 32,000కి అయితే కొన్నాయండి రైతులు. 32,000 పోయింది. మంచిగా ఉంది క్వాలిటీ జఫ్రాబాద్. సో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చారన్న? నరసరావుపేట నుంచి వచ్చారు. ఏం కొనడానికి వచ్చారు? గేదెలు కొన్నారేమన్నా? రేట్ ఎలా ఉందన్న? నడుస్తుంది అట్లా. ఆంధ్ర నుంచి వచ్చారు రైతు. చూడండి చూడండి, బుల్లు క్వాలిటీ బాగుంది, మంచి క్వాలిటీలో ఉంది ఈ బుల్లు. ఇది ఒక 1 year ఉంటుంది కావచ్చు. సో తిరుగుదాం మార్కెట్, రేట్ ఎలా ఉందో. సో ఇక్కడైతే అన్ని బ్రీడ్స్ వస్తుంటాయండి. ముర్రా, జఫ్రాబాదీ, బన్నీ అన్ని బ్రీడ్స్ అయితే వస్తుంటాయి. సో మనం చెక్ చేసేది తీసుకోవాలి బర్రెని. ఇది బాగుంది సైజులో. సో ఇక్కడ కూడా ఉన్నాయండి, చూడండి ఎలా ఉన్నాయో. మంచి సైజెస్లో ఉన్నాయి ఇక్కడ. సో ఇది జఫ్రాబాద్ ఉంది, మంచి హైట్లో ఉందండి. ఇది మంచి క్వాలిటీలో ఉంది జఫ్రాబాదీ. చాలామంది జఫ్రాబాద్ కోసం అయితే వస్తుంటారు ఈ మార్కెట్కి. ఈ మధ్య ఎక్కువ జఫ్రాబాద్ బర్రెనే వస్తుంటాయి. హైదరాబాద్లో ఎక్కువ మంది తీసుకుంటారు కదా. ఇవైతే కమర్షియల్ డైరీకి అయితే మంచిగా సెట్ అవుతాయండి. ఎవరైతే కమర్షియల్ డైరీ ఉంటారో మంచి హెవీ సైజు, మంచి మిల్కర్స్ ఉంటాయి, మంచిగా సెట్ అవుతాయి కమర్షియల్కి. ఎవరైతే ఓన్లీ కేంద్రానికి పోతామో సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళు కూడా జఫ్రాబాద్ తీసుకోండి. ఎందుకంటే జఫ్రాబాద్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్ని బళ్ళతో పోలిస్తే. సో రేట్ అనేది కొంచెం మంచిగా పడుతుంది. సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళైతే ముర్రా దానికైతే వెళ్ళండి.
ముర్రాకి వెళ్ళండి. సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకునేవారు పాలు అనేది నేను బయట అమ్ముకుంటాను అనుకుంటే చూడండి, ఇది 6 నెలల సూడితో ఉంది. ఇది మంచి సైజులో ఉంది. అన్న అయితే తీసుకొచ్చాడు. సో కామెంట్ చేయండి ఎలాంటి క్వాలిటీ ఉందో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు ఉంది, దీనికైతే కొమ్ము లేదు. సో సంక్రాంతికి అయితే ఈరోజు బాగానే వచ్చాండి రైతులు. నేను సంక్రాంతికి రాలనుకున్నాను కానీ మంచి సంక్రాంతి మంచిగా వచ్చారు. చూడండి ఇది కూడా జఫ్రాబాద్ 25,000 అయితే చెప్తున్నాడు. 25,000 అయితే ఉంది. హాయ్ తమ్ముడు. సో చూడండి ఈ బర్రె అయితే 65 అని చెప్తున్నారు. 5 లీటర్ల పాలని చెప్తున్నాడు. చూడండి ఎలా ఉందో. సో దాని పొదుగు కూడా చూడండి. సో ఇదైతే తక్కువలో ఉందండి, రేట్ అయితే రీజనబుల్, బాగుంది. సో బుల్లు చూడండి మంచి షార్ట్లో ఉంది, మంచి షార్ట్ సైజ్లో ఉంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా వీడియోల కోసం. సో ఇక్కడ బర్రె ఉంది. సో ఇక్కడ డాక్టర్ అయితే అవైలబుల్ ఉంటాడండి, చెక్ చేసి తీసుకోవచ్చు. డాక్టర్ అవైలబుల్ ఉంటాడు. సో సూడి చెక్ చేసి తీసుకోవచ్చు. ఈ 2 బర్రెలు అయితే తీసుకున్నాడు రైతు. సో ఇతనైతే ఎక్కడి నుంచి వచ్చారన్నా? వరంగల్ నుంచి వచ్చారా? ఎంత పడిందన్నా? 2 కలిపి 180 పడింది. ఎన్ని లీటర్ల పాలన్నా? 4 చెప్పారు. 5 నెలల సూడితోటి ఉంది. చూడండి ఎలా ఉందో. ఈ రైతు తీసుకున్నాడు, వరంగల్ రైతు. చూడండి. సో కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారో. రైతు కూడా చెక్ కూడా చేసుకున్నాడు రైతు. సో ఇది దాని దూడ అండి, ఇది దాని దూడ. తీసుకున్నానా? 90,000. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మెదక్ నుంచి వచ్చారు. సూడితోటి ఉందా ఇది? సూడితోటి ఉంది ఏమన్నా అన్నా? 6 నెలలు పాలని చెప్పారన్నా? ఏం చెప్పలేదు కానీ సూడితోటి ఉంది కదా, మీరు అయితే చూసుకున్నారు మీ అందాజు. సో చూడండి రైతు తీసుకున్నాడు, 6 నెలల సూడితోటి ఉంది. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దాని పొదుగు కూడా చూడండి, చూడు మంచి ఫేసింగ్లో ఉందండి. 4 సన్లు అనేది క్లియర్గా ఉన్నాయి. సో దాని మిల్క్ నర్ కూడా బాగుంది. సో ఇలా చెక్ చేసుకోండి. బర్రె అయితే బాగుంది. సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. చూడండి ఇదైతే హీఫరు, మంచి హైట్లో ఉందండి ఇవి. సో ఇలాంటివి తీసుకుంటే ఈ చలకలు అయితే మంచి కట్టుకొస్తాయి. మంచి బర్రె అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ 2 దూడలు ఉన్నాయి. ఇది బుల్లు మంచి క్వాలిటీతో ఉంది. ఇదండి, ఇది మంచి సైజులో ఉంది, సూపర్ క్వాలిటీలో ఉంది. మంచి చూపెడతాను ఒకసారి చూడండి. చూడండి దాని ఫేస్ కూడా చూడొచ్చు, మంచి ముర్రా క్వాలిటీ ఉందండి. అని ఎంత చెప్తున్నా? ఇది ఎంత చెప్పారు? సో రేట్ అయితే లేడు, రైతు చెప్పట్లేదు. సో చూద్దాము. ఇది చూడండి మంచి సైజులో ఉన్నాయండి ఇవి, మంచి సైజులో ఉంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి 2 చూడండి మార్కెట్లో. సో ఎలా అనిపించిందో. సో జఫ్రాబాద్ ఇది ఇదైతే చూడుతోడు ఉంది అనుకుంటా, మంచి సైజులో ఉంది. ఇది హెవీ సైజులో ఉందండి ఇది. సో 6 నెలల చూడుతోటి ఉన్నాయి. సో ఇక్కడ రాసి ఉన్నారు చూడొచ్చు, ఇది 6 నెలలతో ఉంది. సో సైజ్ చూడొచ్చు ఎలా ఉందో, బాగుందండి. సో ఇక్కడ కూడా ఉంది ఒకటి, బాగుందండి. ఇది క్వాలిటీ, ఏజ్ కూడా తక్కువ ఉంటుంది. ఇలాంటివి పెద్ద ఏజ్రే కాదు, ఇది మంచి సైజులో ఉంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఏరియాలో ఎట్లా ఉందో చూడండి. సో ఈ బల్ల రేట్ అయితే అడిగి తెలుసుకుందాం అన్నది. ఎంత చెప్తున్నా అన్న? 1,20,000. అది లక్ష. ఇది 7 నెలల సూడు. ఇదా అన్న? ఇది 1,20,000 చెప్తున్నాడు. 7 నెలల సూడు అని చెప్తున్నాడు. ఎన్ని లీటర్ల పాలు అన్న? 6 లీటర్ పాలు ఉన్నాయి ప్రజెంట్. 6 లీటర్ల పాలు ప్రజెంట్ ఉన్నాయి. అది ఇది ఓన్లీ ఇది ఒకటే అన్న. సో చూడండి ఎలా ఉందో, నేను పొదుపు చూపెడతాను. సో కామెంట్ చేయండి మీకు రేట్ ఎలా అనిపించిందో. ఇవి 2 మంచి సైజులో ఉన్నాయండి బలరు. సో ఇది మంచి సైజులో ఉంది. పొదుగులు కూడా చూడొచ్చు ఎలా ఉన్నాయో. సో ఇది 6 నెలల చూడుతోటి ఉంది బర్రె వచ్చేసరికి. ఎంత చెప్తున్నాను? ఇది 85. ఎన్ని లీటర్ పాలు ఉంది? ఎన్ని నెలలు అన్న? 9 నెలల చూడుతోటి ఉంది. 85 అని చెప్తున్నారు రైతు. ఈ బుల్ అయితే 50,000 అని చెప్తున్నాడు అండి. సో చూడొచ్చు ఎలా ఉందో క్వాలిటీ. 55,000 అని చెప్తున్నాడు రైతు అయితే. బేరం అయితే ఉంటుంది, బేరం అయితే తీసుకోండి. ఇక్కడ ఒక బర్రె ఉంది. సో ఇవైతే 50,000 అని చెప్తున్నాడు ఈ రైతు. ఎన్ని నెలలు ఉంటాయి అన్న? ఎన్ని నెలలు చూడండి, ఎన్ని నెలలు ఉంటాయి ఏజ్ అన్న? అన్న 8 నెలలు ఉంటుంది అన్న. మదర్ మిల్క్ అని చెప్తావు అన్న?
మదర్ మిల్క్ తల్లి ఏమైనా ఇచ్చిందని చెప్తావు దీని పాలు? అవునా, ఏం లేదట, చెప్పట్లేదు. సో చూడండి ఎలా ఉన్నాయో క్వాలిటీ. సో ఇక్కడ కూడా ఒక లాట్ ఉందండి, మంచి సైజు ఉన్నాయి. బల్ల వచ్చేసి మంచి సైజు ఉంది, బేరం అయితే అవుతున్నాయి. సో చూస్తున్నారు, ఇది 6 నెలల చూడుతోడు ఉందండి. మంచి సైజులు ఉన్నాయి, మంచి క్వాలిటీ వచ్చిందండి. ఈ వారం అయితే మంచి క్వాలిటీ వచ్చింది. సో ఇది బూరి. సో చూడవచ్చు ఎలా ఉందో బూరి, మంచి హైట్లో ఉంది ఇది. సో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. దీనికైతే భారం అవుతుంది. పాలని చెక్ చేసుకుంటున్నా అండి ఎర్రగడ్డలో. ఈరోజు ఎర్రగడ్డలు చెక్ చేసుకుంటున్నారు, ఎలా ఉందో చూడండి. ఇక్కడికైతే మంచి క్వాలిటీ వచ్చింది. సంక్రాంతి కూడా రావాలనుకున్నాను, మంచి క్వాలిటీ వచ్చాయి బలరు. రైతులు కూడా తగ్గొచ్చారు, ధరలు అయితే తగ్గాయండి. లాస్ట్ వారంతో పోలిస్తే ఈ వారం ధరలు బాగా తగ్గాయి. ఈ జఫ్రాబాద్ ఏం చెప్తున్నావు అన్నా? అన్నా 95. చూడతాడుందా పాడతాడుందా? దూడు లేదు. ఎన్ని పాలు చెప్తున్నావు? పూటకు 5.5. సో చూడొచ్చు, ఇదైతే పూటకు 5.5 పాలని చెప్తున్నాడు. దూడ లేదు, దూడ అవైలబుల్లో లేదు. సో మీకు చూపెడతా ఎలా ఉందో. సో దాని పొదుగు కూడా చూడొచ్చు, బాగుందండి పొదుగు దీన్ని. సో దాని టీత్ కూడా బాగున్నాయి, మంచి హెవీ సైజులో ఉన్నాయి ఇవన్నీ. చూడండి ఎలా ఉందో, మంచి చిన్న సైజులో ఉంది. దూడ కూడా చిన్నదే అండి. పొదుగు చూపెడతాను, బాగుందండి, పొదుగు కూడా బాగుంది. సో ఇలా ఉండాలి సన్ ఫేసింగ్ అనేది, మంచిగా ఎడమంగా ఉండాలి 4 సన్లు అనేది. ఇక్కడ ఉంది, దాని దూడ కూడా ఉంది అవైలబుల్లో. చూడవచ్చు ఎలా ఉందో దూడ, బాగుందండి. బరే చూడండి ఎలా ఉందో. ఇక్కడ సూడి పాడి అన్నీ దొరుకుతాయి. మోస్ట్లీ పాడి తక్కువ, సూడి ఎక్కువ దొరుకుతాయి. మంచి సైజెస్లో ఉంటాయండి అన్నీ. ఇక్కడ డైరీల నుంచి వస్తాయి, బల్ల వచ్చేసి డైరీల నుంచి వస్తాయి. సో చెక్ చేసుకొని తీసుకోండి, మోసపోకుండా ఉంటారు. సో ఇక్కడ ఒక బుల్ ఉంది, చూపెడతాను. సో చూడండి, ఇది లాస్ట్ వారం కూడా వచ్చింది బుల్లు. ఒకటే ఎద్దు ఉంది. ఎవరైనా సింగిల్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి, జత అయితే లేదు. ఇక్కడ ఉన్నాయి ఎద్దులు. సో ఎద్దులు అయితే తక్కువ, కానీ ఈరోజు బాగా వచ్చాయి ఎద్దులు రేటుకు. బల్లర్ అనేది, ఆవులు అనేది కూడా స్టార్ట్ అవుతున్నాయి మార్కెట్కి రావడం. ఆవుల కోసం అయితే కూడా రావచ్చు మార్కెట్కి. చూడండి ఎడ్లున్నాయో, ఎలా ఉన్నాయో. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, రేట్లు ఎలా ఉన్నాయో చెప్పండి. సో వీడియోని లైక్ చేయండి. సో రెగ్యులర్గా చూడండి. తిరిగితే దీన్ని అడుగుదామంటే ఇంకా రాలేదండి, నేను షార్ట్లోనే తీసి కవర్ పెడతాను రేటు. సో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాథ్ డైరీ. హ్యాపీ సంక్రాంతి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.